అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క పేరుని మీరు రాస్తే సరిపోతుందనమాట. మీకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి బాధలున్నా, ఎలాంటి కష్టాలున్నా సరే క్షణాల్లో పటాపంచలైపోతాయి. అసలు మీ కంటికి కనిపించకుండానే అవి దూరం అయిపోతాయి అనమాట. అంత శక్తి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క మాటకైతే ఉంది. ఎవరైతే నమ్మకంతో నమ్మి ఈ ఒక్క మాటని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక అదృష్టం, ఒక మార్పు అనేది తప్పకుండా వస్తుంది. మరి ఈ మాట రాసుకోవడానికి ఖచ్చితంగా నియమాలు అనేవి పాటించే తీరాలండి. పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు రాసుకోకూడదు, అలానే నాన్ వెజ్ తిని కూడా రాసుకోకూడదు అన్నమాట. మీరు ఇది రాసుకోవాలనుకుంటే ఒక మంగళవారం కానీ లేదంటే శుక్రవారం కానీ ఈ 2 తిథుల్లో రాసి చూడండి. చాలా బెస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది. మరి దీనికోసం మనం ఏం చేయాలి? ఏదైనా కావాలంటే ఖచ్చితంగా కావాలంటే ఒక పెన్, బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఏదైనా పెన్ కానీ స్కెచ్ కానీ తీసుకొని, మనకి ఇప్పుడు చాలా ముఖ్యమైనది ఏంటి అంటే శంకు పుష్పం అండి. ఇది అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదండి. ఇది విష్ణు కానీ ఆ పరమశివుడు కానీ పెడుతూ ఉంటారనమాట. చాలా మంచి పువ్వు. కొంతమంది అయితే ఆరోగ్యాన్ని కోసం అని కూడా వాడుతూ ఉంటారంటే ఇది నీళ్ళల్లో కాసుకొని తాగడము, దాంతోపాటు కలిపిన నీళ్ళు తాగడము, లేదంటే దాన్ని అలానే తినడము, ఇట్లా కొంతమంది అయితే నేను విన్నాను అన్నమాట. దాన్ని నీళ్ళల్లో కాసుకొని తాగడం ఇట్లా అయితే చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇది ఆరోగ్యానికే కాదు, అలానే మన కష్టాలు సమస్యలన్నింటినీ తీర్చి మనకి ధనపరంగా కానీ లేదంటే ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఫస్ట్ రంజలో ఉండేలాగా ఈ పువ్వు అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అలానే మీకున్న కష్టాలు ఏవైనా సరే క్షణాల్లో తీరిపోయి మీ నుంచి శాశ్వతంగా దూరంగా అయితే వెళ్ళిపోతాయి. జస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. నేను ఖచ్చితంగా చెప్పగలనండి, నమ్మకం లేని వాళ్ళు ఎవ్వరు కూడా దీని జోలికి అస్సలు వెళ్ళొద్దన్నమాట. ఏదైనా సరే నమ్మి చేయండి. ఒక్క పువ్వు అయినా సరే మంచి పువ్వు తీసుకుని పూర్తిగా చినిగిపోయకుండా ఏదైనా మచ్చలు ఏం లేకుండా నీట్గా ఉన్న ఒక మంచిగా ఉన్న ఒక శంకు పుష్పం పువ్వు అయితే తీసుకోండి. ఒకటే కాదండి, మీకు వీలైతే కొన్ని పుష్పాలు తెచ్చుకొని శివుడికి అభిషేకం చేసుకోవడం కానీ లేదంటే విష్ణుమూర్తికి అభిషేకం చేయడం కానీ ఇలా అయినా సరే చేసుకోవచ్చు అన్నమాట. మీరు పూజలో కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి ఇన్ని పువ్వులు తెచ్చిన పువ్వులో ఒక పువ్వు మంచిగా ఉన్న ఒక పువ్వు కాడతో సహా తీసుకొని దాంట్ మీద మనం ఏం చేయాలంటే పువ్వు మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది కదండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మధ్య భాగంలో కొద్దిగా వైట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చూపించినట్టుగా శంకు పుష్పం మధ్యలో వైట్గా ఉంటుంది కదండి. అక్కడ హర వంశీహర, హర వంశీహర, హర వంశీహర, హర వంశీహర, హర వంశీహర అన్న ఈ ఒక్క మాటని అక్కడ మీరు వైట్గా ఉన్న దాంట్లో రాసి మీకు కొంచెం కనిపిస్తుంది అన్నమాట. ఇలా హర వంశీకర రాసిన ఈ శంకు పుష్పం పువ్వుని మీరు ఏం చేయాలంటే మంగళవారం రాసినట్లయితే ఆ హనుమాన్ దగ్గర పెట్టి, లేదా మీరు శుక్రవారం రాసి వారాహం వారి ముందు కానీ లక్ష్మీదేవి అమ్మవారి ముందు కానీ విష్ణుమూర్తి దగ్గర కానీ ఎక్కడైనా సరే ఉంచి, ఇక మీరు పొద్దున రాశారనుకోండి ఆ రోజు మొత్తం ఉంచి సాయంత్రం పెట్టుకోవచ్చు. లేదు మేము అర్జెంటుగా ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నాము, ఆ పని మాకు అవ్వాలి, ఇప్పుడే పూజ అనేది పూర్తయింది, పూజ అయిన వెంటనే మేము బయలుదేరేయాలి అనగానే మీరు రాసి మీరు పూజ అయినంతసేపు దేవుడి దగ్గరే ఉంచి తర్వాత మీరు ఏ పని మీద అయితే బయటికి వెళ్తున్నారో ఆ పని సక్సెస్ అవ్వాలని చెప్పి ఒక్కసారి ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకొని నమస్కరించుకున్న తర్వాత ఆ పుష్పాన్ని అంటే ఆ శంకు పుష్పాన్ని తీసుకొని మీ పర్సులో కానీ లేదంటే లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మీరు ఏదైనా వ్యాపారం చేసినా అది గల్లాపెట్టలో కానివ్వచ్చు, లేదంటే మీ బీరువాలో డబ్బు దాచిపెడతారు కదండి, బీరువాలో కానీ షెల్ఫ్లో కానీ ఎక్కడైతే మీరు ఎక్కువగా ధనం అయితే దాచిపెడతారో అక్కడ, వ్యాపారం చేసే వాళ్ళతో గల్లాపెట్టలు కానీ ఇలా ఎక్కడైతే మీరు డబ్బు అనేది దాచిపెడుతుంటారో ఆ ప్లేస్లో పెట్టడము. లేదంటే మీరు ఏదైనా ఒక మంచి పని మీద బయటికి వెళ్తున్నారు, ఎగ్జాంపుల్కి మీ పిల్లలకి పెళ్లి చూపుల పరంగా పెళ్లి కోసంగా వెళ్తున్నారు, ఆ పని జరగాలి, లేదంటే లోన్ కోసం వెళ్తున్నాం, లోన్ అనేది శాంక్షన్ అవ్వాలి, ఏదైనా ప్లేస్ కొనడానికి వెళ్తున్నాం లేదంటే అమ్మడానికి వెళ్తున్నాం, అది మంచిగా మాకు ప్రాఫిట్స్ వచ్చేలా ఉండాలి, అలానే వెళ్ళిన పని సవ్యంగా జరిగి రావాలి అనుకుంటున్నప్పుడు కూడా హర వంశీహర రాసిన ఈ పేరును రాసిన ఈ శంకు పుష్పాన్ని పూజ గదిలో పెట్టి పూజ చేసుకున్న తర్వాత మీతో పాటుగా క్యారీ చేసుకోవాలన్నమాట. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఒక కోరికని జస్ట్ మీరు ఒక కోరికను నమ్మి మీకు అత్యవసరం అయితేనే కోరుకోండి ఫ్రెండ్స్. ఊరినే చిన్న విషయాలు ఇతరులు బాగుపడకూడదు, వాళ్ళు చెడిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోయి ఇట్లా కాకుండా మీరు బాగుండడం కోసం లేదా ఇతరులు బాగుండడం కోసం చేసినట్లయితే మీ జీవితం కూడా అంతే అద్భుతంగా అంతే సంతోషంగా అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, మనం ఇతరులకు ఏదైతే ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటామో అదే మనకి ఆ భగవంతుడు ఇస్తాడు. కాబట్టి మీరు మంచి చేయాలనుకుంటున్న మీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీరే డిసైడ్ చేసుకోండి అన్నమాట. మీరు ఇతరులకు ఏదైతే అందివ్వాలి అనుకుంటున్నారో అదే మీ లైఫ్లోకి వస్తుంది. కాబట్టి మీరు ఏది కావాలో, మీరు ఏది డిసైడ్ చేసుకోవాలనుకున్నారో మీరే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకే తెలుస్తుంది అనమాట.
సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.